వెల్కమ్ టు మై ఛానల్ వాణి బ్లాగ్స్. హలో అందరికీ, అందరు ఎట్లున్నారు? నేనైతే మాసున్నానండి. సో ఈ వీడియోలో అయితే ఉసిరికాయ పచ్చడి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. సో మా అక్క అయితే రెసిపీ అయితే చూపిస్తుంది, నాకైతే రాదు. సో ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ అయితే వేసేసుకోవాలి, అందులో ఉసిరికాయలు అయితే వేసేసుకోవాలి. ఆయిల్ అయితే చూసుకోండి, మీడియం ఫ్లేమ్ మీద ఉండేటట్టు చూసుకోండి. సో అందులో ఉసిరికాయలు అయితే మనం వేసేసుకున్నాం కదా. సో ఉసిరికాయలు అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. సో మాడనివ్వద్దు, కేర్ఫుల్గా కొంచెం ఫ్రై చేసుకోండి, చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రై అయిపోతున్నాయి కదా ఉసిరికాయలు అయితే, అవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో అలా బ్రౌనిష్ కలర్ వచ్చిన వాటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాం కదా. కానీ జాగ్రత్త అండి ఆయిల్ తోటి అయితే. సో తర్వాత మిగిలిన ఆయిల్లో ఏం చేయాలంటే వెల్లిపాయలు వేసేసుకోవాలి, పొట్టు తీసేసుకొని. అలాగే అందులో వెల్లిపాయలు వేసేసుకొని కొంచెం జీలకర్ర కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. కొంచెం జాగ్రత్త అండి వెల్లిపాయలు వేసుకునేటప్పుడు. సో మేము అందులో ఆవాలు వేసేసుకున్న తర్వాత జీలకర్ర, అంటే పోసిత్తులు ఏవేవైతే అన్నీ ఉంటాయో పోపిత్తులు, సో అవన్నీ అందులో వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు లాస్ట్లో యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త, ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి. సో మాకు కూడా కొంచెం పైకి పడ్డట్టు అయింది, జాగ్రత్త, కొంచెం బీ కేర్ఫుల్ అండి. సో ఇప్పుడైతే మనం వేసేసుకున్నాం కదా, అదైతే రెడీ అయిపోయింది ఆయిల్ది అయితే. సో ఆయిల్ అయితే కొంచెం చల్లారనివ్వాలి కొంచెం. సో అవైతే పక్కకు పెట్టేసుకుందాము ఆయిల్ని అయితే. సో నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకొని అందులో జీలకర్ర, మెంతులు కూడా వేసేసుకొని రోస్ట్ చేసేసుకోవాలి. సో అదైతే మిక్సీ జార్లో తీసేసుకొని పౌడర్ చేసేసుకోవాలి. పౌడర్ అయితే అయిపోయింది. సో ఇదైతే మనం పక్కకు పెట్టేసుకుందాము. సో పౌడర్ని అయితే పక్కకు పెట్టేసుకుందాము. ఆయిల్ కూడా కూల్ అయిపోయింది, ఉసిరికాయలు కూడా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకుందాం రండి. సో ఒక బేసిన్లో అయితే తగినంత కారం అయితే తీసుకుందాము. ఉసిరికాయలు తగ్గట్టు అయితే కారం తీసుకోవాలి. అందులో ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసుకొని పసుపు కూడా మనం తగినంత యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఉసిరికాయ ముక్కలు మనం ఫ్రై చేసాం కదా ఆయిల్లో, అవైతే కొంచెం అందులో వేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. సో అలాగే మనం పౌడర్ కొట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా, జీలకర్ర మెంతుల పౌడర్ కూడా అందులో వేసేయాలి. సో అక్క కొంచెం కారం తగ్గిందని చెప్పి కొన్ని ముక్కలు అయితే పక్కకు పెట్టింది. సో దాన్ని అయితే మంచిగా అంత ముక్కలకు పట్టేటట్టు కారం, ఉప్పు, పసుపు, మళ్ళీ అలాగే జీలకర్ర మెంతుల పొడి కూడా మొత్తం అందులో వేసేసుకొని కలుపుకోవాలి. సో కలుపుకొని ముక్కలకైతే బాగా పట్టేలా చూసుకోవాలి. తర్వాత మనం కాగిపెట్టి ఉంచిన ఆయిల్ ఉంది కదండి, అదైతే అందులో యాడ్ చేసేసుకుందాము. చూసారు కదా కలర్ అయితే ఎంత ఎర్రగా బాగుందో, చూస్తే నోరు ఊరుతుంది. సో ఇప్పుడైతే అది మిక్స్ చేసేసుకోవాలి. సో ఫైనల్లీ అయితే ఉసిరికాయ పచ్చడి అయితే ఆల్మోస్ట్ ఆల్ అయితే రెడీ అయిపోయింది. సో నేనైతే మా అక్కని అడుగుతున్నా, అక్క ఇది ఎప్పుడు తినాలి, 2 డేస్కా 3 డేస్కా అంటే అక్క అయితే నవ్వుతుంది చెప్పలేక. సో తనకు కొంచెం భయము. సో అట్ లాస్ట్ మా ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే వీడియో చేయాలనుకో కానీ అనుకోకుండా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. సో మా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో మీకు ఇలాంటి పచ్చళ్ళు ఇంకా కావాలి అంటే లైక్ కొట్టండి. బాయ్.